వసుంధరాదేవి అయితే మల్లిని తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే అది విని, "మామ్ ఎందుకు తిడుతున్నావు మల్లిని? మల్లిని తిట్టవద్దు. ఎందుకంటే నా జీవితానికి ఒక వరాన్ని ప్రసాదించింది. నాకు పిల్లల్ని ఎవరు అనుకున్నారు. కానీ మళ్ళీ ఇచ్చేటట్టు చేసిందని" చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అరవింద్ కూడా, "అవును అత్తయ్య, గౌతమ్ కూడా చాలా మారిపోయాడు. మాలో కలిసిపోయాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే, "చూద్దాం అది ఎన్ని రోజులు జరుగుతుందో. ఒక 2 రోజులు గడవనివ్వండి. వాళ్ళ విశ్వరూపాలేంటో తెలుస్తాయని" చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని, అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వసుంధరాదేవి వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మల్లి అయితే గౌతమ్‌ని చూసి, "చాలా థాంక్స్ అండి మా అక్కకు ఇంత మంచి పని చేసినందుకు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే, "నీకోసం నేను ఏం చేయడానికైనా రెడీగా ఉంటాను మల్లి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను" అని చెప్పేసైతే తనని దగ్గరగా తీసుకొని అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లి అయితే పడుకోవడం చూసి అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా లేచి చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఎలాగైనా అరవింద్‌ని చాలా గట్టి దెబ్బ కొట్టాలమ్మా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ సైడ్ నుండి అయితే మళ్ళీ వింటూ ఉంటుంది. ఏంటి ఈయన మళ్ళీ మొదటికే వచ్చారు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.